హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ మూవింగ్ వెర్టికల్ ప్లేట్ అన్నది మనం నేర్చుకుందాం. ఓకే, జస్ట్ ఓన్లీ ఫర్ డెరివేషన్స్ అండి, ప్రాబ్లమ్స్ అయితే మనకి లేవు. అకార్డింగ్ టు C23 సిలబస్ వాళ్ళకి అయితే ప్రాబ్లమ్స్ అయితే లేవు, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ మనం ఆల్రెడీ ఏంటి నార్మల్గా ఫిక్స్డ్ ప్లేట్ మీద మనం చేస్తే అలా వచ్చింది అన్నది మనం నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో ఇదైతే వెర్టికల్ ప్లేట్ అన్నది నేర్చుకుందాం. జస్ట్ సేమ్ అవే ఫార్ములాస్. ఓకేనా? డయాగ్రామ్ ఒక్కటే చేంజ్ అవుతుంది, చిన్నది చేంజ్ అవుతుంది అంతే. మీరు 2 స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఫిక్స్డ్ ప్లేట్ వచ్చేస్తే వెర్టికల్ ప్లేట్ కూడా ఈజీగా మూవింగ్ వెర్టికల్ ప్లేట్ కూడా మనకి వచ్చేస్తుంది. ఓకే, ఫిక్స్డ్ ప్లేట్ కరెక్ట్గా నేర్చుకుంటే మనకి ఈ మూవింగ్ వెర్టికల్ ప్లేట్ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ప్లేట్స్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఒక్కటి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మిగతా 2 కూడా మనకి వచ్చేస్తాయి. ఇన్ కేస్ డైరెక్ట్గా మనకి ఒకటి మనం నేర్చుకున్నదే పర్ఫెక్ట్గా అడిగిస్తాడు అనుకోండి ఫిక్స్డ్ ప్లేట్, నో ప్రాబ్లం. లేదు, ఓకే, దాని రిలేటెడ్ ఏముంది, మూవింగ్ ప్లేట్ అడిగాడు, మనం రాయగలం, ఎందుకంటే ఫస్ట్ది మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం కాబట్టి. అలాగే థర్డ్ది ఒకవేళ అడిగితే మన అదృష్టం బాగోలేక థర్డ్ది అడిగాడే అనుకోండి, అప్పుడు దానికి రిలేటెడే ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ ఫస్ట్ది పర్ఫెక్ట్ నేర్చుకుంటే మనకి ఈ 2 నెక్స్ట్ 3వది కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మనకి యూట్యూబ్ నుంచి ట్యాగ్ ప్రోడక్ట్స్ అన్నవి వచ్చాయి. సో మీకు వీడియో ప్లే అవుతున్నప్పుడు ఇక్కడ ట్యాగ్స్ ప్రోడక్ట్స్ అన్నవి కనిపిస్తాయి. సో అందులో మీకు ఏమైనా నచ్చినట్టయితే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ జెట్ మూవింగ్ ఆన్ ద వెర్టికల్ ప్లేట్. నెక్స్ట్ ఫస్ట్ టైం మనం ఏం చేసాము, ఫిక్స్డ్ ప్లేట్ అయితే నేర్చుకున్నాం. ఆ ఫిక్స్డ్ ప్లేట్లో జస్ట్ ప్లేట్ని మనం ఫిక్స్ చేసేసాం, ఎక్కడికి కూడా మూమెంట్ అన్నది రాదు. బట్ ఇక్కడ ఏంటి అంటే మూవింగ్ వెర్టికల్ ప్లేట్ ఎప్పుడైతే మనకి నాజిల్ నుంచి మనకి జెట్ ఆఫ్ వాటర్ వచ్చి స్ట్రైక్ చేస్తుందో మనకి ఉన్న ఈ ప్లేట్ పొజిషన్ నుంచి ఈ ప్లేట్కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే, ఫస్ట్ పైప్ నుంచి నాజిల్ ద్వారా జెట్ ఆఫ్ వాటర్ అనేది ఈ ప్లేట్ని స్ట్రైక్ చేస్తుంది. ఓకే, వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ. నెక్స్ట్ ఈ వెలాసిటీ నుంచి మనకి ప్లేట్ వెలాసిటీగా ఇంత దూరం మనకి మూవ్ అవుతుంది. ఓకేనా? అదేంటి అంటే V - U కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దీనికి మనం నోటేషన్స్ రాసుకోవడమే. లెట్ V ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది జెట్, U ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఫ్లాట్ మూవింగ్ ప్లేట్. ఓకే, ఫైనల్ వెలాసిటీ కాదండి U అంటే. ఓకేనా? D ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ది జెట్. A ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ జెట్, దానికి ఫార్ములా ఏంటి, π/4d². రో అంటే మనకి ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నాం కదా, డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఇక్కడ మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది జెట్ ఆన్ ద మూవింగ్ ప్లేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ Fx ఈక్వల్ టు రేట్ ఆఫ్ మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ద ప్లేట్ ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ మాస్ ఆఫ్ చేంజ్ అంటే ρA V - U. ఎందుకు అంటే ఇక్కడ మనకి ప్లేట్ V నుంచి Uగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, V నుంచి Uగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ρA V - U ఇంటూ ఇక్కడ మనకి ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి V - U అంటే జెట్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ జెట్ మైనస్ ప్లేట్ వెలాసిటీ అనమాట. ఓకే, దట్ ఈజ్ ఇనీషియల్ వెలాసిటీ. ఇక్కడ కూడా మనకి ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ Fx ఈక్వల్ టు ρA V - U ఇంటూ V - U, దట్ ఈస్ V - U స్క్వేర్. ఓకేనా? సో సిన్స్ ప్లేట్ ఈజ్ మూవింగ్, సమ్ వర్క్ ఈజ్ డన్ బై ది ప్లేట్. ఓకే, ఇలా మీరు రాస్తే సరిపోతుంది. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ జెట్ ఆన్ మూవింగ్ వెర్టికల్ ప్లేట్. ఓకేనండి? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, జస్ట్ మీరు ఇలా రాస్తే సరిపోతుంది. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.